వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్‌బుక్ అకౌంట్‌ని ఇంతకు ముందే బ్లాక్ చేశారు. దానికి కారణం ఏంటో వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు భావిస్తున్నది ఏది లేదు. అది కావాలని చేపిస్తున్నారు. కానీ అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కొన్ని దాంట్లో వచ్చిన పోస్టుల మీద ఎఫ్ఐఆర్ కాపీ పెట్టి, ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఆ సదరు సంస్థలకి పంపించి ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌ల వాళ్ళకి దాన్ని ఆ కంటెంట్ తొలగించడం, లేదంటే గనక ఆ అకౌంట్‌ని డీయాక్టివేట్ చేయమని చెప్పేసి పోలీసుల తరపున వాళ్ళకి మెన్షన్ చేసుకొచ్చారు. వాళ్ళు వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. వీళ్ళు ఆ కంటెంట్ తొలగించలేదు. కాబట్టి ఫేస్‌బుక్ వాళ్ళని బ్లాక్ చేసింది. ఇది జరిగినటువంటి ప్రొసీజర్. ఇప్పుడు ప్రస్తుతం అట్లాగా కంటెంట్ నీకు అట్లా లెక్కనైతే గనక దేశంలో అంటే కొత్త సంప్రదాయం నేర్పింది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం. ఇక దేశంలో అన్ని చోట్ల కూడా ఇట్లాగే చేయొచ్చు. ఇదివరకు ఎట్లయితే సిబిఐని నిషేధించడం అనేటటువంటి కొత్త సంప్రదాయాన్ని నేర్పిందో, ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్లని, ఇన్‌స్టా అకౌంట్లని ఎట్టా బ్లాక్ చేయొచ్చు అని కొత్త సంప్రదాయాన్ని నేర్పింది తెలుగుదేశం. సరే, ఇది రేపు పొద్దున్న తెలుగుదేశానికి కూడా వర్తిస్తుంది అధికారంలో దిగితే గనక. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీదన వైసీపీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే మెటాకి నోటీసులు జారీ చేసింది. తిరిగి వస్తుందా అంటే సందేహమే.